మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏదైతే ఈ యొక్క తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ అంశానికి సంబంధించి ఎక్కడా కూడా రాజీ పడేది లేదు, బాధ్యులు ఎవరైనా సరే కఠిన శిక్షలు విధించేదాకా న్యాయపరంగా చట్టపరంగా ముందుకెళ్తామని చెప్పేసి స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం రాష్ట్రంలో 3 పార్టీ నేతలు కలిసి చాలా కీలకమైన సమావేశం నిర్వహించుకొని అందులో భాగంగా ఏదైతే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ ఏర్పాటు చేస్తున్నట్టు దీనికి సంబంధించి ఏదైతే సిట్ రిపోర్ట్ దాఖలు చేసిందో దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఎవరైనా సరే దీన్ని వెనకున్న వదిలిపెట్టమని చెప్పేసి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మరి ఎట్టకాయలకి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వర్లమణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మరి ఇప్పుడు లడ్డు తయారీలో కల్తీ నెయ్యి కేసు అంశానికి సంబంధించి చాలా సీరియస్గా తీసుకుంది కూటమి ప్రభుత్వం చెప్పడానికి ఈరోజు చాలా కీలకమైన మీటింగ్ నిర్వహించుకుని దానికి సంబంధించి తర్వాత మీడియాతో మాట్లాడుతూ అనేక అంశాలు కూడా బయటికి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఎట్టకేలకు దీనికి సంబంధించి మాత్రం ఇక ఎవరైతే దీంట్లో బాధ్యులు ఉన్నారో వాళ్ళందరికీ ఇక జైలు ఊసులు లెక్క పెట్టక తప్పదని సిగ్నల్స్ వెళ్తున్నాయని అర్థం అవుతుంది. దీని గురించి మీరేమంటారు? 2 విషయాలు. ఒకటి, నిన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు సుదీర్ఘంగా ఏకాంతంగా చర్చలు జరుపుకున్నారు. ఆ తర్వాత ఇవాళ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కూటమి ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఇవాళ 3 పార్టీలు కలిసి ఇవాళ మాట్లాడుకున్నారు, ప్రెస్ మీట్ పెట్టారు. ఇది దేనికి సంకేతం? మేము చాలా బలంగా ఉన్నాము, మీరేదో ఓట్ల కోసం పార్టీలు చీలుద్దామంటే కుదరదు, కాపు ఓట్ల కోసం మీరు తపన పడకండి, జనసేన తెలుగుదేశం ఎప్పటికీ కలిసే ఉంటాయి, బీజేపీ కూడా కలిసే ఉంటుంది అనేది వాళ్ళ వైసీపీకి వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. ఓకే, అంటే నిన్నటి వరకు ఎవరు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు, వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టేశారు, ఒకే స్క్రిప్ట్ 10 మంది చదివేశారు అని కదా. స్క్రిప్ట్ ఏం చెప్పాము, ఏం చదివామని కాదు కదా, నిజాలు ఏవి బయట పెట్టాము, నిజాలు ఏవి మనం ప్రజలకు తెలియజేయాలి అనే దాంట్లో కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే నిజం చెప్పేటప్పుడు మనం అబద్ధాలు చెప్పేవాళ్ళలాగా తొందరపడి ప్రెస్ మీట్లు పెట్టకూడదు. ఓకే, అబద్ధం ఏముంది, ఏదైనా కల్పించి మనం మాట్లాడచ్చు, కానీ నిజం మనం కల్పించి మాట్లాడలేం కదా. నిజం ఎప్పుడు కూడా ఆచితూచి మాట్లాడాలి. అంటే కరెక్ట్గా మనం ఏది ఉందో అది చెప్పగలగాలి. అది చెప్పాలంటే సిట్ రిపోర్ట్ ఇంకా రాలేదు, అందుకని వాళ్ళు మాట్లాడలేదు. కానీ వాళ్ళు ఎందుకు మాట్లాడారంటే మేము ఏది కూడా ఫర్ గ్రాంటెడ్గా తీసుకోము, వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటలు అంత తేలిగ్గా మేమేం వదిలేయము, తప్పు ఎవడు చేసినా శిక్ష తప్పదు, దీనికోసం ఒక కమిషన్, సింగిల్ మ్యాన్ కమిషన్ మేము వేస్తున్నాము సిట్ విచారణ మీద. ఇంకా సిట్ రిపోర్ట్ పూర్తిగా బయటికి రాలేదు కదా, వచ్చాక మళ్ళీ పెడతారు. అంటే ప్రెస్ మీట్ పెట్టడం పరమార్థం కాదు, ప్రెస్ మీట్ పెట్టాక దానికి ఒక విలువ ఉండాలి. ఆ విలువ కోసం ఆగారు తప్ప ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే రోజుకో ప్రెస్ మీట్ పెట్టచ్చు. వైసీపీ వాళ్ళు ఒక నిజాన్ని అబద్ధం చేయడానికి తాపత్రయపడుతున్నారు. ఆ తాపత్రయంలో ఓసారి కల్తీ లేదంటారు, అసలు కల్తీయే లేదంటారు, జంతువుల కొవ్వు లేదంటారు, పంది కొవ్వు లేదంటారు, గొడ్డు మాంసం లేదంటారు, నిన్న కొత్తగా జగన్మోహన్ రెడ్డి వేప నూనె లేదంటారు. అసలు కల్తీయే లేనప్పుడు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? అసలు సిట్ విచారణ గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు తప్పు చేయనప్పుడు? అదేంటి మహాపాపం నిజమని ఫ్లెక్సీ పెడితే అదేంటి పాప ప్రక్షాళన అని చెప్పి మీరు పాప ప్రక్షాళనకి ఎందుకు యజ్ఞయాగాదులు చేస్తున్నారు? అంటే మీకు భయం, తప్పు చేశారు కాబట్టి. మీరు హిందువులు అయినా కాకపోయినా వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో మీకు తెలుసు కాబట్టి ఆ భయంతో మీరు మీ నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. సో అది ఇవాళ క్లియర్ కట్గా వీళ్ళు మీకు ఉంది సుమా, ముందు ఉంది ముసళ్ళ పండుగ అని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏమన్నారంటే వెంకటేశ్వర స్వామితో ఎవరు పెట్టుకున్నా మీకు తెలిసి ఏం జరుగుతుందో. గతంలో ఒకళ్ళు 7 కొండలు కాదు 2 కొండలు అంటే ఏమయ్యారో మీకు తెలుసు. అందుకని వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరు తప్పు చేసినా దేవుడే చూసుకుంటాడు. అయినా కూడా ఎవరి విధి వాళ్ళు నిర్వహిస్తారు, అది వేరు. అదే చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా అసలు హిందువుల మీద ఏంటి దాడి, హిందూ ధర్మం మీద, మీరు అయోధ్య రాముడికి కూడా ఈ లడ్డూలే పంపించారు, కల్తీ లడ్డూలు. తర్వాత మీ హయాంలో 19 నుంచి 24 మధ్యలో వాళ్ళు ఏమేమి అట్రాసిటీస్ చేశారు హిందువులకు సంబంధించి, హిందూ దేవాలయాలు కావచ్చు, అదేంటది అంతర్వేది రథం కాల్చటం, కనకదుర్గమ్మ గుడిలో అదేంటి సింహాలు మాయమవడం, తర్వాత రాముల వారి తల నరకడం. అంటే చాలామంది ప్రశ్నించారు, ఏంటి ఆయన మనిషి నరకడానికని. మనిషి కాకపోయినా దేవుడిగా భావిస్తారు కాబట్టి తల నరకడం అని అంటారు, తల తెగ్గొట్టడం అన్నారు. జంతువులకి తెగ్గొడతారు, మనుషుల్ని నరుకుతారు.
కాబట్టి మనిషి దేవుళ్ళలో తన్ని తాను చూసుకుంటాడు కాబట్టి నరకడం అనే అంటారు. అంటే మనకి తెలిసి, ఒకవేళ వాళ్ళకి ఏదైనా కొత్త భాష్యాలు తెలిస్తే చెప్పొచ్చు. కాబట్టి ఇవాళ ఆ విషయాలన్నీ మాట్లాడారు. అసలు హిందువుల మీద ఎందుకు మీరు ఇంత దాడి చేస్తున్నారు అని ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం జరిగింది. కానీ ఒక విషయం గమనించండి, ఎవరూ కూడా ఆవేశపడలేదు. ఇక్కడ ఆవేశం ముఖ్యం కాదు. ఎందుకంటే మనం తప్పు చేయనప్పుడు, మనం తప్పుని నిరూపించేటప్పుడు మనిషికి తొందరపాటు ఆవేశం కాదు కావాల్సి, నిదానంగా మనం చెప్పాల్సిన అంశాన్ని ప్రజలకు వివరించి చెప్పాలి. అది ఇవాళ కూటమి చేసింది మీరు గమనిస్తే. ఇదే వైసీపీ అయితే ఈ పాటికి అరిచి రచ్చ చేసి గొడవ చేసి చేసిండు. కాబట్టి ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఏదైతే పెట్టారో చాలా సమంజసంగా ఉంది. సరైన టైంలో పెట్టారు, తొందరపాటు లేకుండా మాట్లాడారు, విషయాల్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. ఎంతటి వాళ్ళు ఉన్నా ఎవరైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చంద్రబాబు నాయుడు గారు ఘంటాపథంగా చెప్పారు. కాబట్టి వైసీపీ వాళ్ళకి ఇంకా చుక్కలే కరెక్ట్గా చెప్పాలంటే. తర్వాత వాళ్ళు ఏదైతే నేను జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకుని 7 గంటలు విజయవాడ నుంచి గుంటూరు వచ్చి పువ్వుల వర్షం కురిపించుకుని ఒక కాపు కులానికి సంబంధించిన వ్యక్తి, లేకపోతే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అంబటి రాంబాబు అరెస్ట్ అయితే ఈయన సంతోషంగా పండగ చేసుకుంటూ వచ్చాడా, పరామర్శ పేరుతోటి ఆనందపడ్డా జగన్మోహన్ రెడ్డి అనే కూడా సందేహం వస్తుంది. అంటే ఇది అంబటి రాంబాబు గమనించాలి. తర్వాత అంబటి రాంబాబు కూతుళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఎరకాకూడదు, అంటే రాజకీయంగా మనం మాట్లాడు. తర్వాత నిన్న ఏదో 70 తులాల బంగారం 2 కిలోల వెండి మాయమైందిట కదా అంబటి రాంబాబు ఇంట్లో. సో జగన్మోహన్ రెడ్డి అడుగు పెడితే అలా ఉంటుంది. కాబట్టి వాళ్ళ పిల్లలకు ఒకటే చెప్తున్నాం, తొందరపడి మీరు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి స్క్రిప్టులు చదవకండి. మీరు మీ ఇల్లు జాగ్రత్త, మీరు జాగ్రత్త అని మనం చెప్తున్నాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.